హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు అయితే సోమవారం ఫుడ్ అంతా ప్యాక్ చేసుకుని కాజ్నగర్ బయలుదేరాం. ఇక మా ఫ్యామిలీతోనే బయలుదేరాం. ఈరోజు అయితే అందరం ఫ్యామిలీ వెళ్ళాలంటే ఫ్యామిలీతోనే వెళ్తున్నాం. ఇక వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఆగి మామూలుగా వీడియో తీసినాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ చూపిస్తాను. ఎవరికి ఇస్తున్నామో, వాళ్ళు ఏ పరిస్థితిలో మేము ఇచ్చేవారు ఏ పరిస్థితిలో ఉంటున్నారో అవన్నీ కూడా మేము వీడియో చూపిస్తాము. ఓకేనండి. ఈరోజు అయితే గాలి ఫుల్ స్టార్ట్ అయింది. వెళ్తుంటే ఆటోనే అటు ఇటు ఉంటుంది, అయినా కూడా ఆగేది లేదు. గాలి వచ్చినా వాన వచ్చినా ఏదొచ్చినా కూడా వెళ్ళాలి. మా కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క కడుపు నింపాలి. ఫ్రెండ్స్, మొత్తానికైతే సోమవారం వచ్చేసింది. వి ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ తరపు నుండి అయితే పెంచకల్పేట నుండి అయితే మా బావ ఈరోజు వచ్చాడు. ఇది మన ఫస్ట్ లొకేషన్కి వచ్చాము ఇవ్వడానికైతే. బావగారు, మరి ఈరోజు ఎంతమందికి ప్రిపేర్ చేశారు ఫుడ్? ఇవాళ 40 మెంబర్స్ బావ. 40. కర్రీస్ ఏంటి బావ? కర్రీస్ ఒకటి మైసూర్ పప్పు, ఇంకోటి మన దొండకాయ. మైసూర్ పప్పు, దొండకాయ. మొత్తానికైతే ఈరోజు అయితే మన బావగారు 40 మందికి అయితే ప్రిపేర్ చేశారు ఫుడ్. ఇవాళ ఆసిఫాబాద్ వెళ్ళడం లేదు కదా. ఆసిఫాబాద్ ఎందుకు వెళ్ళడం లేదంటే పోయిన వీడియోలో చెప్పాం కదా, అక్కడ ఎవరు లేరు. కాకపోతే పేదవాళ్ళు మేము పోయినసారి గల్లీ వెతికి వచ్చాము, ఎవరు దొరకలేదు. మా అంటే ఒక 5గురికి ఇచ్చాం కావచ్చు. ఇక 5గురి కోసం అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. దానివలన ఆగాము ఈసారి అయితే. మళ్ళీ ఈ మధ్యలో ఈ ఒక వీక్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ వీక్ వెళ్ళి చూస్తాం మరి ఎలా ఉంటుందో. ఇది మన ఫస్ట్ లొకేషన్. ఇక్కడ నైట్ వర్షం వచ్చిందిగా అమ్మ, ఎక్కడ ఉన్నారు? ఇక్కడనేనా? మరి వర్షానికి ఎట్లా ఉంటారు? అంతేనా? మనసలే ఎగ్దా పెద్ద మనిషి అన్నం తీసుకుంటావా? సరే తీసు. మా బావగారు అయితే ఈరోజు అయితే మొత్తం ఫ్యామిలీతోటి రావడం జరిగింది. పదా బావ, మళ్ళీ ఎఫ్ కాలనీ మన సెకండ్ లొకేషన్ వెళ్దాం పదా. మొత్తానికి ఎఫ్ కాలనీ పోచమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మన సెకండ్ లొకేషన్ ఎఫ్ కాలనీ మంగమ్మ ఇంటికి రైట్ సైడ్. ఏమో బావ, నీ ఆటోలు అన్నీ చప్పులే వస్తున్నాయి. మంగమ్మ బయట కూర్చొని ఉన్నట్టున్నది కదా. ఆ మంగమ్మ బయటనే కూర్చొని ఉన్నది. మంగమ్మ ఇంటికి అయితే వచ్చేసాము. మెల్లగా అమ్మ. మా అక్క ఇస్తుంది ఇక్కడ. ఇక మా బావ వాళ్ళ పెద్ద పాప. మంగమ్మ వాళ్ళకైతే ఇవ్వడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎఫ్ కాలనీ సెకండ్ లొకేషన్ వెళ్తున్నాం. అవ్వా, బాగున్నావా? అవునా, మొన్న లేకుండా నైట్ వెళ్ళింది. అవ్వా, మంచిగా ఉన్నావా? ఒక్క పూట పెడితే ఏదో వారంలో ఒక్క రోజు అమ్మ, మాతోటి అయినంత. అన్నం తింటాను కదా, నువ్వు తెచ్చిన అన్నం తింటాను కదా, మంచిగా బతికి ఒక పూట తిన్నందుకే ఏం చెప్పాలి ఇక. ఎటు నేను మాట్లాడిన మాట చెప్పినావు, నేను ఏం అనలేను, అక్కడ ఏం మాట్లాడలేను ఇక. బావా
చూసినావా అవ్వ ఇట్లాంటి డైలాగ్ వేసిందో. అయ్యో, నువ్వేనా? నేనే ఓ. అందుకే అడుగుతాంది. ఆ. ఒకసారి వస్తా కానీ నెలకొకసారి వస్తాడట. నెలకొక్కసారి వస్తావా? అబ్బో, నువ్వు కూడానా? అబ్బో, అబ్బో. సరే అమ్మా, మళ్ళీ వచ్చే వారం కలుస్తా. మంచిది. మొత్తానికి అయితే సర్స్లక్ ఏరియా కంప్లీట్ చేసుకొని మన బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. మరి ఈసారి బస్ స్టాండ్ దగ్గర మనం ప్రతిసారి ఇచ్చే వాళ్ళు ఉన్నారా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా వెతికి వలసి పడుతుంది, చూపిస్తాం. మరి ఎవరు ఉన్నారు ఎవరు లేదన్నది కూడా. బాబా ఇటు లెఫ్ట్ సైడ్ మెల్లగా పోని బా, ఎవరైనా ఉంటే ఇచ్చేద్దాం. ఉన్నారా ఎవరైనా? ఈ వర్షానికి ఇలా ఉన్న వెదర్కి బయట ఉండడం కష్టమే కదా బాబు. వీళ్ళు పద అక్కడ వరకు పద. బావా ముంగట కూడా ఎవరు కనిపిస్తలేరు బావా. రైట్ సైడ్ పోని బస్ స్టాండ్కి. ముంగట ఎవరు కనిపిస్తలేరు, లోపలికి పోని. వీళ్ళు ఉన్నారు బావ, వీళ్ళకి ఇచ్చేద్దాం. ప్రతిసారి పాపం వీళ్ళు ఇక్కడే ఉంటాను ఈ మధ్య. ఈ అమ్మాయి ఉంది కదా అక్కడ, మన దేవుడు వచ్చే అమ్మాయి ఇక్కడ ఉంది. ఆమె బస్ స్టాండ్ దగ్గర కూర్చొని ఉంది కావచ్చు బావా. లేరు కదా బావ, ఈ అమ్మకి ఇచ్చేద్దాం ఇంకేంది. మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి వచ్చి చూద్దాం. ఆ బస్ స్టాండ్ దగ్గర ఆమె అయితే కూర్చొని ఉంది, ఆమెకి ఇస్తే ఇచ్చేస్తుంది బావా. అమ్మ, ఓ అమ్మ, అన్నం తీసుకోండి. మీ ఓడేడా అమ్మా? ఇంకోటి ఇవ్వాలనా? చాలా ఇవ్వాలా? ఇంకొకటి ఇచ్చేసి. బావా నీ స్టిక్ ఊగుతుంది బావా, సెల్ఫీ స్టిక్ ఊగుతుంది, మొత్తం లూజ్ అయిపోయింది. మనం ప్రతిసారి బస్ స్టాండ్లో ఇస్తాం కదా, ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది బస్ స్టాండ్లో అక్కడ షేడ్లో. మన బావ అయితే పిలవడానికి వెళ్తాడు. ఆమెతో పాటు ఇక్కడ ఇంకొక అన్న ఉంటాడు, అయినా కూడా లేడు. ఆ అమ్మకి ఇస్తే ఆమె ఇస్తుంది తర్వాత. మళ్ళీ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారే మనిషిని చూద్దామని అట్లా కూడా వెళ్తున్నాడు. మొత్తానికైతే ఈరోజు అయితే మొత్తం మబ్బు, చల్లటి వాతావరణం, చల్లటి గాలి అయితే వస్తుంది ఈరోజు. ఇక మా బావ చిన్నపిల్లల్ని పట్టుకొని వచ్చాడు ఇలాంటి వెదర్లో. ఇక తేనన్నాడు కానీ నేనే తెమ్మన్నా, ఇక తర్వాత ఏమంటాడో తెలీదు. అరే ఎటు పోయిండు మనోడు, కనిపిస్తలేడు. అక్క మొత్తానికైతే చల్లటి వాతావరణంకి వచ్చినాం అక్క బయటికి. అమ్మ వస్తుంది. అమ్ము గల్ రే దోంగల్. అమ్మ ఆయన ఇంకొక ఆయన ఇక్కడ ఉంటాడు చూడు, ఆయనకు కూడా ఇచ్చేస్తావా? ఇస్తాం. సరే బావా ఇంకోటి ఇచ్చేసి. మన బావ వాళ్ళ చెల్లి మొత్తానికైతే బస్ స్టాండ్లో వెళ్ళి, బావా ఇద్దరినా కొత్త వాళ్ళ? ఇద్దరిని అయితే కొత్త వాళ్ళని చూసి వచ్చారు ఈసారి. కొత్త వాళ్ళకైతే ఈసారి ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. బస్ స్టాండ్లో అయితే లోపలైతే చూసి ఇచ్చేసాం లోపల వాళ్ళకైతే. మళ్ళీ నెక్స్ట్ మనం బయట చూసుకుంటూ వెళ్దాం. బావా ఇక్కడ నుండి నెక్స్ట్ రైల్వే స్టేషన్ కదా, వాళ్ళకి మన పెద్ద మనుషులకు లోపల ఇచ్చేసి. ఇక్కడ ఒక ఆయన చూద్దాం. రైట్, ఇక్కడ ఉన్నాడు, ఆయనకి ఇద్దాం. ఇక అక్కడ ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఆయన. అయినా కాదు, ఆయన వేరే, ఇమ్మనిచ్చిన ఆయన వేరే ఉన్నాడు. అక్కడ కూర్చుని ఉన్నాడు. ఒకటి పెట్టండి, ఆగటండి. ఇక్కడ ఒక్క మనిషి కనిపించాడు బయట. ఇంకా చూద్దాం పద బావ. మరి ఇంకెవరైనా ఉన్నారా మీ వాళ్ళు? ఇక్కడ ఉంటారుగా ఇద్దరు. ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడా? సరే ఇస్తాం అటు.
ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడట, ఆయన కూడా అడుగుతున్నాడు ఇచ్చేసి వెళ్దాం అనేసి. మొత్తానికైతే బస్ స్టాండ్లో అయితే ఇవ్వడం అయిపోయింది. మన ఇక్కడ ఇంకొక మనిషి ఉంటాడు కదా, అన్ని కోల్పోయిన వ్యక్తి, ఆయన మరి ఇక్కడ ఎక్కడ కూర్చొని ఉన్నాడు. బాగా కొంచెం మెల్లగా పోని బాగా చూసుకుంటూ వెళ్దాం. ఆయన కనిపిస్తలేడు, ఆయన ఎక్కడున్నాడు మరి? మొత్తానికైతే రైట్ సైడ్లో అయితే ఆయన కనిపించిండు. ఈయన బాగా ట్యాంక్ దగ్గర మనం బాగా రోజులు అవుతాం చూడక, ఒకసారి చూద్దాం బాగా ఎవరైనా ఉన్నారేమో. రిటర్న్లో చూద్దాం. యూటర్న్ తీసుకో. ఒక్క ఆయన కనిపిస్తాడు అక్కడ, యూటర్న్ తీసుకో. మొత్తానికైతే మనం అన్ని కోల్పోయిన వ్యక్తి అయితే కనిపించిండు. యూటర్న్ తీసుకొని ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఆయన మన వసుంధర కాలేజ్ దగ్గర కూర్చున్నాం. అదే అక్కడే ఉన్నాడు కదా, వసుంధర కాలేజే కదా. ఓకే, ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నాడు మనోడు. అన్నం అన్నం ఆయన అట్లని చెప్తాడు, తర్వాత తింటాడు. కూర్చో, తిను అన్నం తిను 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 ఇంకా తిను. పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు, ఇంకొక ఆయన తింటాడేమో. ఏం పెద్ద మనిషి, అన్నం తింటావా? అన్నం తింటావా? జ్వరం వచ్చిందా? జ్వరం వస్తే అన్నం తినవా? అవునా, సరే తింటావేమో అని అడుగుతానా. సరే సరే, ఆయన తిన అన్నాడు. బావా టాంకి దగ్గర ఆయన ఉన్నాడు కదా, పద ఇద్దాం. ఇట్లా అట్నుండి కొని, ఇక్కడ తోవలేదు కదా, అక్కడ నుంచి తీసుకో. తవ్వ మంచిగా లేదు కదా బావా. ఈ పోలు పడిపోయింది. ఇక్కడ నార్మల్గా పడుకొని ఉన్నాడు, తీసుకుని ఆయనైనా ఎవరు వెళ్ళి అడిగా సాగు బావా. పెద్దన్న, పెద్దన్న, అన్న పెద్దన్న, అన్నం తింటావా? ఇటు 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 అన్నం తింటావా? అన్నం తింటావా? అన్నం తీసుకో. అన్నం మంచి నిద్రలో ఉండే మనోడు పెద్ద మనిషి అయితే. అన్నం 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 తిను. బావా లారీ ఎవరు వచ్చినాం బావా, మరేమన్నా ఐస్ క్రీమ్ తిందామా పోదామా? అక్కడ పోయి తిందామా? పోయేటప్పుడు అందరం అక్కడికి వెళ్ళి ఇటు రిటర్న్ అవుదాం పద. బావా మొత్తానికైతే నన్ను నీతో పాటు తిప్పుకుంటాను బావా. నీకు అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ బావా, ఎందుకంటే నాతో అందరూ స్టార్ట్ అయిన వాళ్ళందరూ. దీంట్లో థ్యాంక్ యూ ఉంది అంత ఏం లేదు బావా, రిస్క్ కదా ఏదో జస్ట్ నాతోటి ఏంది నేను రాగలుగుతాను అక్కడ తప్ప దాని మించి ఏం చేయగలుగుతాను, ఏం లేదు కదా. ఆటో ఉన్నప్పటికీ ఆటో పీరియడ్లో వదిలేసి నాతో టైం స్పెండ్ చేస్తున్నాం. నేను వచ్చేది సాయంత్రం కదా బావా, దాంట్లో ఏమున్నాను కదా. సాయంత్రం ఆటో పీరియడ్ బావా, ఎన్నోసారి నా కోసం ఎన్నో ఎందుకు చేస్తున్నావు కదా. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను బావా. ఒక్కసారి మనం బయటికి వెళ్ళామంటే వర్షం రాని తుఫాన్ రాని పెద్ద ఏమైనా కానీ ఇక మనం చేరుకోవాలన్న గమ్యానికి ఏరి వాళ్ళకు ఒక్క పూట నింపే ఆ
టైం నన్న మనం వేస్ట్ చేయకుండా వాళ్ళ కడుపు నింపడమే కదా మనకు కావాల్సింది కూడా మొత్తానికైతే బావా నెక్స్ట్ టైం నాతో అయితే ఇంతవరకు అయితే హైలైట్గా సహకరిస్తున్నా బావ. నేను కోరుకునేది ఏంటంటే మీతో అయినంత వరకు, అంటే నేను చేసేంత వరకు మీరు నాకు సహకరిస్తారని నేనైతే ఫుల్ నమ్మకంతో ఉన్నా. అంతేనా బావా? ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా మీరు నాకు ఖచ్చితంగా సహకరిస్తారని అయితే నమ్మకంతో ఉన్నా బావ. ఏం లేదు బావా, ఇది కొంచెమైనా హెల్ప్ చేయకుంటే ఎలా? ఈ హెల్ప్ లేకపోయినా కూడా నాకు కష్టమే కదా బావ. లేదు బావా, మనం చేసేది ఒక మంచి పనే కదా. మంచి పని కోసం ఎక్కడికైనా వస్తా బావా. వేరే పనులు అంటే కావు నాతో, కానీ ఏదైతే ఓకే. వేరే పనులు ఎట్లాంటి నేను చేయగానే ఈ పని మంచి పనికైతే వస్తాం. ఎక్కడికంటే అక్కడికి. అర్ధరాత్రి ఎటు పోదామంటే అటు పోయి ఇచ్చేద్దాం. అర్ధరాత్రి పోయి ఇచ్చిన సందర్భాలు ఎన్ని లేవు బావా. అవ నిద్రలు ఉన్నోళ్ళు నైట్లో 12 గంటలు లేపితే వాడు తలకాయ ఓపెన్ తీసుకొని మనం మొన్న ఆసిఫాబాద్ వెళ్ళింది బావా, 12 గంటలకు వెళ్ళి ఇవ్వలేదా? ఆ రోజు 1:30 అయింది బావ. 1:30 ఆ టైంలో వెళ్ళి పర్మిషన్ అడిగితే వాళ్ళు మొత్తానికి అయితే వాళ్ళు ఇట్లా ఏ టైంలో చూసినావా? ఈ టైంలో ఇదేదో మధ్యాహ్నం వచ్చి వీళ్ళు ఇచ్చినట్టు చేస్తాను ఏ టైంలో. కానీ వాస్తవానికి 1 గంట కూడా ఇచ్చిన ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకున్నారు, మా కళ్ళ ముందే తిన్నారు కదా బావ. లేదు బావ, ఆకలి అన్న దానికి టైం టేబుల్ అన్నది ఏమి ఉండదు అంతే. ఇప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తి పొద్దున 5 గంటలకు ఇచ్చినా కూడా తింటాడు. ఎందుకు తను ఆకలి రేటు పడుకొని ఉంటాడు కదా. వెళ్ళాలని పెద్ద చూసినప్పుడు ఆయన కోసం ప్రతి నిమిషం అంటే ప్రతి విషయం ఆయన కోసం ప్రాణం కొట్టుకుంటుంది. కానీ అక్కడ వెళ్తే ఈ మధ్యన 2-3 వారాలు వెళ్ళి ఆయన కనిపిస్తలేడు. ఎవరి కోసం అయితే వెళ్తున్నామో ఆయనే కనిపించట్లేదు. ఆయన కనిపిస్తే నేను ఒక్కరి కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను. లేదు బావ, మనం నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి చూద్దాం. ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఏంటి అన్నది కూడా. కొంచెం డే టైంలో వెళ్ళాలి బావా. కొంచెం డేలో వెళ్దామంటే నువ్వు డేలో ఏ టైంలో వస్తేనే ఆ టైంలో వస్తావు బావా. రావాలంటే సహకరించే వాళ్ళు కూడా కావాలి కదా బావా. ఇప్పుడు ఇద్దరే చేసుకొని ఇంతమందికి ఆ వండడం ఒక ఎత్తు అయితే దాన్ని చేయడం 2 ఎత్తు. ప్యాకింగ్ చేయడమే బాగా టైం అవుతుంది కదా బావా. 1 గంటన్నర వరకు అయితే వంట రెడీ అవుతుంది బావా. ఒకటి స్లో చేసు. ఆయన కాదు పైన ఈయన కదా, ఆయన తాగి రోజు పడుకుంటూనే ఉంటాడు. ఇక అలాంటి వ్యక్తికి మనం ఏం చేయలేము. వేడిగలి కూడా అడిపోతాం కదా బావ. అక్కడ నుండి ఇటు వెళ్ళేసి ఇటు వెళ్దాం. ఇంకేం అదే అవును, మనం ఇటు కూడా లోపలికి వెళ్ళేది ఉన్నది కదా. సరే పద, ఏం చేయలేప్ప. అక్కడ పోయిన తర్వాత తిప్పుకుందాం. ఈ ఏరియాకి అయితే ప్రతిసారి వస్తున్నాం బావ. ఇప్పటికి 8 నెలలు అవుతుంది, కానీ ఈ ఏరియా పేరు కరెక్ట్ నాకు తెలియదు ఇప్పటివరకు. నేను ఏం చెప్పాలి చెప్పు. ఇదేదో సుభాష్ చంద్రబోస్ కాలనీ అంటారు, ఇదేనా మరి అదో అర్థం కాదు నాకు. నేను కాకినాడలో ఉంటా కానీ నాకే తెలియదు. ఓకే ఆగు బావ, 2 పెట్టండి. అమ్మా పడుకున్నారా? ఇక అన్నం తీసుకొచ్చినారండి. అమ్మ సెట్ అయిందా పానం? లేదమ్మా, మేము వెళ్తాం. పోయినసారి మేము ఇక రాలేదు కదమ్మా. సరే అమ్మా, ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడే తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్తా, సరేనా? జ్వరమే, ఇది మోకాలు నొప్పులా అమ్మా? సరే ఇప్పుడే తెచ్చిస్తాం. ఆగమ్మా, లే ఇక్కడే కదా, తెచ్చిచ్చి వెళ్తాం. తెచ్చిస్తాం. పోయినసారి చెప్పినావమ్మా, కానీ మేము ఇక ఆ రోజు రాలేదమ్మా, అటే వెళ్ళిపోయినాం. సరే అమ్మా, సరే సరే తీసుకొస్తాం. సరే అమ్మా. పాపం ఈ అమ్మకైతే మోకాలు నొప్పులు ఉన్నాయట, టాబ్లెట్స్ తీసుకురమ్మంది. ఇచ్చేసి వెళ్దాం ఈసారి. పోయినసారి చెప్పింది కానీ మాదే మిస్టేక్, మేమే మర్చిపోయాము. అక్క ఎలా అనిపించింది అక్క వీళ్ళ పరిస్థితి?
మెల్లగా మెల్లగా అక్క. మన సరిసిలకులు ఇక్కడ చిన్న మార్కెట్లో వీళ్ళు ఉంటారు ఇద్దరు, పోయినసారి చెప్పాం కదా. ఇంకా ముందుకు రైట్ సైడ్ పిలువు, అమ్మకి విలువ తలిపేసి ఉంటే. అమ్మ అన్నం తీసుకొచ్చిన తీసుకో. పోయినసారి మీరు లేరమ్మ ఇక్కడ పెట్టి వెళ్ళినా తీసుకున్నారా? డ్రమ్ మీద పెట్టినా. అమ్మ ఒక్కొక్కటి తీసుకెళ్ళకుండా కింద పడితే కర్రీ వలిగిపోతుంది కదా. ఈ అమ్మ వాళ్ళైతే ట్యాబ్లెట్లు అడిగారు కదా, ట్యాబ్లెట్లు అయితే తీసుకొని వచ్చేసాము. ఇగో అమ్మ, ఇళ్ళనే జ్వరం గొళ్ళు ఉంటాయి, ఇళ్ళ నొప్పులు గొళ్ళు ఉంటాయి. తిన్నాక వేసుకోండి, కాతాను వేసుకోండి, పొద్దున సాయంత్రం వేసుకోండి. నొప్పి ఉంటేనే వేసుకో, లేకుంటే వేసుకోకు. ఒకటే గోలు వేసుకో అమ్మ. జలుబా నొప్పి ఉన్న కాడ రాసుకోండి. తలగిర నొచ్చినా కూడా తలకు కూడా రాసుకోండి. అదంతా అట్లా చేయద్దు. తాతలు తిన్నాకనే వేసుకోండి, తిన్నాక కూడా వేసుకోవద్దు, సరేనా? నొప్పి ఉంటే ఇప్పుడు నైట్లో వేసుకోండి. ఇప్పుడు అన్నం తిన్నాక తాత కూడా నువ్వు ఒకటి వేసుకోండి. జ్వరం ఉన్నా నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి, సరేనా? పోయేస్తామమ్మా. పొద్దుగాల ఒకటి, సాయంత్రం ఒకటి. ఇంట్లోనే జ్వరం ఉంటుంది, జ్వరం తలనొచ్చినా నొప్పులు ఏమొచ్చినా కూడా నొప్పులు గొలివి, సరేనా? సరే అమ్మా, పోయేస్తాం. ఏం లేదమ్మా. సరే అమ్మా, తినేసుకో, తినకుండా వేసుకోకు మరి. తిన్నాక వేసుకోండి అమ్మా, జెండు బాబు రాసుకోండి, సరేనా? సరే అమ్మా, ఒకవేళ తగ్గకుంటే వచ్చే వారం కూడా తీసుకొస్తాం, సరేనా? సరే. నెక్స్ట్ అయితే ఇటు ఇవ్వడం మొత్తం అయితే కంప్లీట్ అయింది. మన నెక్స్ట్ అయితే రైల్వే స్టేషన్ వెళ్తాం. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చిన వాళ్ళ అమ్మకు నెక్స్ట్ వీక్ వరకు చూసి తగ్గకుంటే ఇక హాస్పిటల్ తీసుకెళ్దాం. తీసుకెళ్ళి చూపించుకోండి, టెస్ట్ కానీ చేపిద్దాం, అయినంత వరకు చేపిద్దాం అంతే. ఇక పోయినసారి చెప్పింది బావా, అది మన మిస్టేకే బావా. నేను బిల్లే బావా, నేను లేదు నాకు చెప్పినట్టు అనిపించింది బావా, కాకపోతే నేను కూడా మర్చిపోయిన ఆ విషయం. నువ్వు పోయినసారి శంకర్ అన్న అనుకుంటా కదా. రైట్ రైట్ రైట్, శంకర్ అన్న నేను. ఓకే ఓకే, అన్న ఇచ్చిండు, నేను వీడియో తీసిన. లేదు నేను ఓకే చెప్పింది కానీ అది నా తప్పే బావా. ఇక్కడ ఉంది, ఇలాగ ఇచ్చేద్దాం. ఇక ఒకటే నా బావ, మనకు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ తాత వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసాము, మన రైల్వే స్టేషన్ ఏరియా. తాత, ఓ తాత, దా అన్నం తీసుకొచ్చినదా. మెల్లగా మెల్లగా రా తాత, అక్కడి వరకు తీసుకెళ్ళి ఇచ్చేసి తాతకు. అక్కడి వరకు తీసుకెళ్ళేది. ఇంటి దగ్గరే కదా, వాటర్ అవసరం లేదా అక్క? తీసుకొస్తున్నాను తీసుకొస్తాను. ఏ లక్కీ, ఇడ చూడు, ఇక హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మీ డాడీ చేసినట్టు నువ్వు కూడా చేయాలి తర్వాత, సరేనా? పంచుతావు అందరికి అన్నం, ఓకేనా? ఓకే అను, ఇట్లా ఓకే. ఇప్పుడు చూస్తానగా మీ డాడీ ఎట్లా తిరిగి ఇస్తాడు, సేమ్ అట్లనే. మొత్తానికైతే మా బావకున్న ఈ ఒక మంచితనం అయితే ఈయన కూడా రావాలనుకుంటున్నాను నేను మొత్తానికైతే. అక్క ఇక మీ సపోర్ట్ అయితే కావాలి, ఇగో మీ వానికి.
ఇక్కడ ఆయన ఉంటాడు సింగిల్ ఒక మనిషి, మనం ప్రతిసారి ఇచ్చేవాళ్ళం కదా. మరి ఆయన ఇక్కడ ఉన్నాడో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. ఆయన ఇంటి ముంగట అయితే చెట్టు పడే ఉంది. ఒకసారి వెళ్ళి చూసేస్తా అక్కడ వరకు. వెళ్ళి చూసేద్దాం. ఈయన లేడనుకుంటా బావ, అసలు చప్పులు లేదు కదా, ఇలా తొవ్వ కూడా లేదు వెళ్ళడానికి. ఏం చేద్దాం బావ? మనం ఇచ్చే దాంట్లో ఒక మనిషి మిస్ అయిపోయింది కదా బావ. పోనీ ఇక స్టేషన్ పోనీ, ఏం చేద్దాం బావ? ఇక్కడ అడిగే వాళ్ళు మనం ఫోటో తీసే వరకు రావడం బంద్ అయిపోయారు వాళ్ళు. లేకపోతే వచ్చేవాళ్ళు, ఫోటో తీసినందుకు ఇది అయిపోయారు వాళ్ళు. మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇక్కడ కరెంట్ లేదు, ఏం లేదు, ఇక్కడైతే ఏం కనిపించట్లేదు వీడియోలో. ఇక్కడ మనం ప్రతిసారి ఇచ్చే ఒక పెద్ద మనిషి అయితే ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నట్టున్నారు. బాగా పిలుస్తావు. ఓ పెద్ద మనిషి, ఓ పెద్ద మనిషి, ఓయ్ పెద్ద మనిషి. అరే మొత్తానికి లేవని పరిస్థితిలో పడుకొని ఉన్నారు. ఏ పెద్ద మనిషి, వీళ్ళిగా నాతోటి వీళ్ళ లేపుడు కాదు కానీ మా బావనే పంపిస్తా. బావా వెళ్ళు బావా, లేపు వాళ్ళని లేపు, నాతోటి కాదు పో. ఎక్కడ అవ్వా? నేనేమో ఎంత పడుకున్నా నిద్ర రాదు బావా, వీళ్ళు ఇంత మంచిగా పడుకున్నారు ఏంది బావా? మనం పడుకున్నా మన నిద్ర రావట్లేదు కాదా వీళ్ళు? కరెంట్ కూడా వచ్చింది బావ మొత్తానికి. సరే అక్కడ ఆటో పెట్టి అటు వెళ్ళి చూద్దాం పద. స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నాము. అరే స్టేషన్లో అయితే ఎవరు ఒకరు కూడా కనిపించట్లేదు ఈసారి. ఏమో బావా, అరే ఈయన తీసుకునే వ్యక్తులు ఎక్కువ ఉన్నాడు. ఈయన అక్కడ తీసుకున్న ఆయన ఈయనేనా? కాదు కదా. ఏం చేద్దాం ఈసారి, ఎవరు లేరు కదా బావా. ఏమో కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు కదా, ఎల్లగొట్టినట్టే ఉన్నారు. ఏవో మొత్తానికైతే ఈ పాప కూడా చూడడానికి వచ్చింది. मैं उधर आके देख रहा हूँ, किधर भी नहीं दिख रहा, कहाँ गया बोल के। हाँ 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 ठीक है, खाना लाया माल आपका साथ रहता उन्होंने नहीं है, भटकता है ऐसे नहीं, नहीं रहना मानता है। इधर बच्चे दे रहा, देख पीछे पीछे बच्चे। हाँ ओके राइट काका। वो आज बारिश की वजह से अब कंटिन्यू रहता उधर, कंटिन्यू रहता अंदर ही रहता ना आप? नहीं वहीं रहता। हाँ ठीक ठीक है ठीक है। वो दीदी को दे दो, दीदी ले लो ना। अरे लक्की धरता रे